ఏదైనా ఒక ఎంఎన్సి కంపెనీలోనే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన జాబ్ ట్రైనింగ్తో పాటు అదే కంపెనీ వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ ఇచ్చి మాకు అలాంటి జాబ్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళకి సినాప్సిస్ అనే కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ కోసం ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం జాబ్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట. డైరెక్ట్ సినాప్సిస్ కంపెనీలోనే మనకి ట్రైనింగ్ ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఎవరైతే ముందుగా అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే సినాప్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాల కోసం నోయిడా ఉత్తరప్రదేశ్ లొకేషన్ బ్రాంచ్ నుండి ఈ సినాప్సిస్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి స్టార్టింగ్ కింద మనకి ఇంటర్న్షిప్ ఫార్మాట్లో ఈ ఉద్యోగాలను వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని వివరాలు అనేది కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇంటర్న్షిప్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూడవచ్చు అనమాట. 9th నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్న్ పొజిషన్ కోసం వీళ్ళు మనని రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో కింద మీకు మరిన్ని వివరాలు కూడా నేను లింక్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. తర్వాత ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఆ రిలవెంటెడ్ బ్రాంచెస్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు డిజైన్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు వర్సాలిటీ పర్ఫార్మెన్స్ అని మెమరీ యూటిలైజేషన్ మీద మీకు క్వాలిటీ సాఫ్ట్వేర్ మీద వర్క్ అనేది కూడా ఉండాలి. నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు వర్క్ రిక్వైర్డ్ టు ఆల్గరిథమ్ డేటా స్ట్రక్చర్ డిజైన్స్ డెవలప్మెంట్ రాబస్ట్ ఇలాంటి ఇంప్లిమెంటేషన్ మీద మనము వర్క్ అనేది కూడా బేసిక్గా చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే బీఈ బీటెక్ క్యాండిడేట్స్ ఉంటారో ఎంటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. బీటెక్ ఆర్ ఎంటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు గుడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ విత్ C++ ఆన్ ఈ యొక్క యూనిక్స్ లినక్స్ ప్లాట్ఫామ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు వచ్చేసి మనకి ఈ యొక్క డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ మరియు అదర్ ఈ యొక్క అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్ప్లోర్ న్యూ టెక్నాలజీ నేర్చుకునే విధంగా మీకు స్కిల్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనకి గుడ్ అనలిటికల్ డీబగ్గింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మేజర్గా మనకి ఉండాల్సింది ఏంటంటే గుడ్ రిటర్న్ మరియు ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వివిధ టీమ్ తోటి మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి మనము కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మనకి గుడ్ వెర్బల్ మరియు ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఫార్మల్ వెరిఫికేషన్ మరియు అథరిటిక్ టెక్నిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు మనకి కంపైలర్ మరియు ఆర్టీఎల్స్ యొక్క సింథసిస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 12 months పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారు. నోయిడా లొకేషన్లో మనం ట్రైనింగ్లో జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆన్ సైట్ కింద ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి మే అండ్ ఏప్రిల్లో ఈ 2 monthsలో నుండి ఈ ట్రైనింగ్స్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.